హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ అలాగే రేషన్ దుకాణాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా సమాచారం అయితే ఇస్తూ ఉందండి. నేను కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మనకు భారీగా అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులు భర్తీ చేస్తూ దరఖాస్తు చేసుకోండి అంటూ ఇక్కడ మనకు తాజా సమాచారం అయితే వచ్చింది. ఆ వివరాలను నేను మీకు తెలియజేస్తాను. రేషన్ దుకాణాలైనా అంగన్వాడీ పోస్టులైనా మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ భారీగా అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులు భర్తీ చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ విద్యా అర్హతలు, ఖాళీలు, రిజర్వేషన్లు తదితర పూర్తి సమాచారాన్ని అయితే అధికారులు మనకు వెల్లడిస్తున్నారండి. నేను కూడా మండలాల వారీగా ఈ ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యా అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు తదితర పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలియజేస్తాను. ఇందులో భాగంగా ముందుగా మనకి ప్రకాశం జిల్లా ఒంగోలు సిటీలోని 12 ICDS ప్రాజెక్టు కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులకు భర్తీ చేస్తున్నాము. ఇందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ICDS PD కె మాధురి గారైతే బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారండి. 15 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 4 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 89 అంగన్వాడీ ఆయా పోస్టులు ఈ నెల 11 నుంచి 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత CDPO కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలంటూ మనకైతే ఇక్కడ ప్రకాశం జిల్లా ICDS ప్రాజెక్టు అధికారులు తాజా సమాచారం ఇవ్వగా మండలాల వారీగా వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. పుల్లల చెరువు మండలంలోని వివిధ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కార్యకర్త ఆయా పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ICDS అధికారి పద్మావతి గారైతే సమాచారం ఇస్తున్నారు. మండలంలో 2 కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రిజర్వేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యకర్త పోస్టులు M ఎర్రపాలెం BCDకి, అక్కపాలెం STకి, ఆయా పోస్టుల కోసం M ఎర్రపాలెం OCకి, నరజాముల తండ STకి ఈ పోస్టులు కేటాయించామని, ఈ రిజర్వేషన్ ప్రకారం అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తును ఈ నెల 23వ తేదీలోపు ICDS ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలంటూ మనకైతే అధికారులు తమ సమాచారం ఇవ్వగా మనకు మరో మండలమైన కురిచేడు మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు NSP కాలనీలోని అంగన్వాడీ సెంటర్లో కార్యకర్త పోస్టు OC జనరల్కు, రామాంజనేయ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టు STకి, ముష్టట్ల గంగవరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టు OC జనరల్కు, ఆవులమంద 1 అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టు OC జనరల్కు కేటాయించారు. SC ST నోటిఫైడ్ అంగన్వాడీ కేంద్రాలకు కార్యకర్తకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, లేకుంటే 9వ తరగతి పరిగణలోకి తీసుకుంటామని, అంటే 10వ తరగతి చదివిన వారు లేకుంటే ఆ గ్రామంలో 9వ తరగతి చదివినా కూడా పరిగణలోకి తీసుకుంటామని, వయస్సు 21 సంవత్సరాలు నిండి అభ్యర్థులు లేని ఎడల 18 సంవత్సరాల వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తామని నోటిఫికేషన్లో అయితే పేర్కొన్నారు. ఇక్కడ SC ST కేటగిరీకి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు 20 సంవత్సరాలు దాటి ఉండాలండి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే. ఒకవేళ 21 సంవత్సరాలు లేకపోయినా వీరికి 18 సంవత్సరాలు నిండిన వారు అయినా కూడా SC ST సామాజిక వర్గానికి చెంది ఆ గ్రామాల్లో SC STకి రిజర్వేషన్ ఉంటే 18 ఏళ్ల వయసు ఉండి 10వ తరగతి లేదా 9వ తరగతి చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. దరఖాస్తు ఫారంతో పాటు విద్యా అర్హత పత్రాలు, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలన్నారు. నోటిఫికేషన్లో పేర్కొని దరఖాస్తు ఫారాలను ICDS ప్రాజెక్టు దర్శి కార్యాలయంలో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అయితే అందజేయాలంటూ ఇక్కడ మనకు కురిచేడు మండలానికి సంబంధించిన ICDS ప్రాజెక్టు అధికారులు తాజాగా సమాచారం ఇవ్వగా అదే మనకు మరో మండలమైన టంగుటూరు ICDS ప్రాజెక్టు పరిధిలోని టంగుటూరు, జరుగుమల్లి, సింగరాయకొండ మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు 1, ఆయాలు 2 ఖాళీలు ఉన్నాయని దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్లు CDPO మల్లీశ్వరి గారు
బుధవారం ఒక ప్రకటన ద్వారా సమాచారం ఇస్తున్నారండి. అంగన్వాడీ కార్యకర్త టంగుటూరు బీసీ కాలనీ జనరల్కు, అంగన్వాడీ ఆయాలు టంగుటూరు వెంకటాయపాలెం బీసీ డీకి, ఆలకూరపాడు 3 జనరల్కు, టంగుటూరు 7వ వార్డు జనరల్కు, మర్లపాడు 1 జనరల్కు, కారుమంచి 5 ఎస్టీకి, సూరారెడ్డిపాలెం 1 జనరల్కు, కాకుటూరివారిపాలెం జనరల్కు, టంగుటూరు ముత్తరాజుపాలెం జనరల్కు, టంగుటూరు అంబేద్కర్ నగర్ ఎస్సీకి, తూర్పునాయుడుపాలెం 3 ఎస్సీకి, ఆలకూరపాడు 5 ఎస్సీకి, టంగుటూరు హరిజనవాడ 4 ఎస్సీకి, సింగరాయకొండ మండలంలో చెల్లెమ్మగారిపాలెం బీసీఏకి, పాత సింగరాయకొండ 1 బీసీడీకి, పాత సింగరాయకొండ 2 ఎస్సీకి, ఊళ్ళపాలెం 1 జనరల్కు, కలికివాయి 1 జనరల్కు, ఊళ్ళపాలెం 2 జనరల్కు, జరుగుమల్లి మండలంలో వావిలేటిపాడు ఎస్సీకి, వద్దినేనిపాలెం జనరల్కు, నర్సింగోలు 2 ఎస్సీలకు కేటాయించినట్టు తెలిపారు. ఈ నెల అనగా డిసెంబర్ 23వ తేదీ టంగుటూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారండి. అలాగే మరో మండలం మార్కాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు 4 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిడిపిఓ సుశీలాదేవి గారు అయితే సమాచారం ఇస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు 10వ తరగతి, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 2024 జూలై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో నివాసం ఉంటున్న వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ నోటిఫైడ్ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు మినీ కార్యకర్త పోస్టుకు 10వ తరగతి అభ్యర్థి కనుక లేకపోతే 9వ తరగతి అభ్యర్థిని విద్యార్హతను పరిగణలోకి తీసుకుంటామని, అలాగే నోటిఫైడ్ కేంద్రాలకు 21 ఏళ్లు నిండి ఉన్న అభ్యర్థి లేకపోతే 18 ఏళ్లు నిండిన వారిని దరఖాస్తులను తీసుకుంటామంటూ ఇక్కడ మార్కాపురం సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయ అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారండి. మీ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినా లేదా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళినా ఇక్కడ డోర్ మీద ఈ యొక్క ఖాళీలకు సంబంధించి నోటీస్ బోర్డు అయితే అంటించుంటారండి. మీ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి ఇక్కడ ఖాళీకి సంబంధించి నోటీసును అధికారులు అతికించుంటారు కాబట్టి మీరు నోటీసును చదివి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోండి. దరఖాస్తు ఫారాలు కావాలంటే ఖచ్చితంగా హెచ్డిఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని అయితే సంప్రదించాల్సింది. అలాగే ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి భారీగా అంగన్వాడీ పోస్టులు దరఖాస్తులను తీసుకుంటున్నామంటూ మరో మండలం నుంచి సమాచారం ఉంది. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మద్యపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రాజెక్టు అధికారి ఇవాంజలిన్ బుధవారం ఒక ప్రకటన ద్వారా సమాచారం ఇచ్చారండి. ప్రాజెక్టు పరిధిలోని సంతనూతలపాడు మండలంలో జనరల్కు, చీమకుర్తి పరిధిలోని చండ్రపాడు 1 జనరల్కు, ఆర్ఎల్పురం 2 ఎస్సీకి, నాగులుప్పాడు మండలంలో పరిధిలోని టి అగ్రహారం జనరల్కు అంగన్వాడీ వర్కర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. హెల్పర్ పోస్టులకు సంబంధించి మద్దిపాడు మండలంలోని నేలటూరు 1 జనరల్కు, పెద్ద కొత్తపల్లి జనరల్కు, దొడ్డవరం 3 జనరల్కు, సంతనూతలపాడు మండల పరిధిలోని కొనగానివారిపాలెం జనరల్కు, గానుగపాలెం జనరల్కు, ముంగనూరు 3 ఎస్సీకి, బొడ్డిపాటివారిపాలెం ఎస్సీకి, గోర్లమిట్ట జనరల్కు, చీమకుర్తి మండలంలోని కొత్త మంగళపాలెం జనరల్కు, కేవి అగ్రహారం ఎస్సీ, నేకునాంబాద్ ఎస్సీకి, పల్లామల్లి 2 ఎస్సీకి పోస్టులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిసెంబర్ 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇక్కడ మనకు సిడిపిఓ అధికారులు అయితే పూర్తి సమాచారాన్ని ఇస్తున్నారండి. ఎవరైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుకు సంబంధించి అంగన్వాడీ టీచర్ అయినా ఆయా పోస్టులైనా మీరు దరఖాస్తు చేసుకోండి. ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు దొరుకుతాయి. రిజర్వేషన్ ప్రకారం ఉన్నాయి కాబట్టి ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ కేటాయించారన్నది మీ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినా అక్కడ ఖాళీ ఉంటే డోర్ మీద నోటీస్ బోర్డు ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అడిగినా గ్రామంలో ఏమైనా ఖాళీలు ఉన్నాయంటే వారు కూడా చెప్తారు.
ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రామాల వారు మీరు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్ట్కి అయితే 10వ తరగతి చదివి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వారైతే 9వ తరగతి చదివినా సరిపోతుంది. ఇక ఆయా పోస్టులకు 7వ తరగతి విద్యార్హతగా ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 23వ తేదీ లోపు అయితే మీరు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి. ఇతర జిల్లాల నుంచి కూడా మనకు అంగన్వాడీ పోస్టుకు సంబంధించి ఏదైనా తాజా సమాచారం వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. నమస్కారం.